ఉందా లేదా మే వాసుదేవాయ మేధున్న విష్ణుప్రదయాదు వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్ప ఆత్మరక్షణ సమర్పయామి సహా శిరజోజాయ ప్రారంభ మంచిగా తీసుకున్నా నారదమహానికి విష్ణువు చెప్తారట ఇంకా వైశ్యుల కళ గురించి నారదమహానికి చెప్తారట ఆయన ఒక రాజుగారు 2 ప్రవాద ద్రవ్యానికి 4 ప్రవాద ద్రవ్యానికి సాగరం దిగిన తర్వాత వీళ్ళిద్దరు బయలుదేరదామన్న సమయంలో నది ఒడ్డుకు వచ్చారట. అదే సమయంలో ఒక దూతను పిలిచి అయ్యా ఫలాని ఊరికి వెళ్ళి మామాలిద్దరు కూడా క్షేమంగా తిరిగి వస్తున్నారని వర్తమానం అందించమని చెప్పేసి ఒక దూతను పంపించారట. ఆ దూత బయలుదేరి వెళ్ళిపోయారట. వీళ్ళిద్దరు బయలుదేరదామన్న సమయంలో సత్యనారాయణ స్వామి అంటుంటున్నారట అసలు ఇంకా మీరు నేను గుర్తున్నా లేనా అని చెప్పేసి ఒక వృద్ధ సన్యాసి రూపంలో ఆ వైశ్యుల దగ్గరికి వచ్చారట. ఓ వైశ్యులారా మీ పొడవులో ఏమున్నారని చెప్పేసి పొడవుల వైపు చూసుకుంటూ స్వామివారు అడిగారట. అప్పుడు వైశ్యులు తిరుగుతున్నారట వీడు ఉన్నాడు నా దగ్గర ద్రవ్యం ఉందని చెప్పేసి భద్ర కూడా కొట్టేసి ఒక ద్రవ్యాన్ని మొత్తం కూడా అపహరించుకొని పోతారని చెప్పేసి అనుకున్న వారి స్వామి మీరు అనుకున్నట్టు మా పొడవులో ఏమి కూడా ఏమైనా ఆకుల తప్ప ఏమి కూడా లేదని స్వామివారితో అబద్ధమాడంతా వైశ్యులిద్దరు కూడా స్వామివారు తథాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారట. తథాస్తు అంటే మీ నోట్లోంచి వచ్చిన వాకులు ఫలించాలని చెప్పేసి స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారట. వీరిద్దరు బయలుదేరే సమయంలో ఆ పొడవుల్లో వెళ్ళి చూశారట. ఆకులు తప్ప ఏమి కూడా దర్శనం లేదట. వీళ్ళు కూడా స్పృహపడిపోయి దిగబడిపోయిన వారై కాసేపు తర్వాత అల్లుగారు లేచిన వారై మామగారు కూడా లేవి మామయ్య ఇందాక వచ్చింది ఎవరో కాదు భగవత్ స్వరూపులు ఉంటారు అనవసరంగా అయితే అబద్ధమాడని చెప్పి ఇద్దరు భక్తులు తెలుసుకున్నవారై స్వామివారికి నమస్కారం చేసుకున్న వారై స్వామివారి గురించి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా వెళ్తారట. స్వామివారు ఒక వటాక్షి మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ కనిపించారట. ఇద్దరు కూడా వెళ్ళి ఆదాయాలు వెళ్ళుకుంటున్నారట. ఓ దేవాది దేవ సత్యనారాయణ స్వామి ప్రభు మరి క్షమించాలని చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారు కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి కూడా వెళ్ళారట. స్వామి మీకు ఎప్పుడు సంతానం లేకపోతే వ్రతాన్ని ఆచరిస్తా అన్నారు. దాని తర్వాత మీ అమ్మాయి వివాహపుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తా అన్నారు. సాక్షాత్ నేనే మీ దగ్గర వచ్చి ఏమునే నాయన మీ పొడవులు అంటే ఆకలి తప్ప ఏమి కూడా నాతో అబద్ధమాడారు ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితి ఇంకా ధైర్యంగా భార్యని చెప్పేసి చెప్పగా వీళ్ళ దగ్గర ఇంకా భయపేస్తున్నారా స్వామి మమ్మల్ని క్షమించండి నాయన ఇంటికి వెళ్ళగానే మీ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారా స్వామి అని చెప్పేసి నమస్కారం చేశారట. మా ద్రవ్యం మాకు ఇప్పించేది లేదు స్వామి అని చెప్పి వేడుకున్నారట. స్వామివారిని మీ ద్రవ్యాన్ని మాకెందుకు నాయన మీ పొడవులను చూసుకోమని చెప్పారట. ఇద్దరు కూడా వెళ్ళి ఆ పొడవులో వెళ్ళి చూశారట. ఇంతకుముందు ద్రవ్యంతో ఎలా నిన్నున్నాయి పొడవులు అలాగే దర్శనం ఇచ్చాయట. ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారట. వయసు ఇద్దరు కూడా ఇదే సమయంలో ఆ యొక్క దూత ఇంటికి వెళ్ళి చెప్పారట. దూత ఇంటికి వెళ్ళే సమయానికి కళావతి లేవతి ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారట. ఈ దూత ఇంటికి వెళ్ళి చెప్పారట అమ్మ మీరు ఎంత మంచి వ్రతాన్ని ఆచరిస్తున్నారు లేగానే మీ యొక్క భర్తలు క్షేమంగా తిరిగి వస్తారని చెప్పి వర్తమానం అందించారట. వాళ్ళిద్దరు కూడా జరిగే వ్రతాన్ని మధ్యలో ఆపి నదీ తీరాన్ని చేరుకున్నారట. అందరు చూస్తుండగానే గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క నదీ తీరాన్ని చేరుకున్నారట. అందరూ చూస్తుండగానే వైశ్యుడు పడవ నదీ తీరాన్ని చేరుకున్నారు కానీ తన అల్లుగారు పడవ మాత్రం సజీవంగా నీళ్ళలో మునిగిపోయిందట. నా భర్త లేని జీవితం నాకు వ్యర్థమని చెప్పేసి కళావతి అనుకున్నది. నేను కూడా చనిపోదని చెప్పేసి ఆ యొక్క నీళ్ళలో వెళ్ళే సమయంలో ఆకాశవాణి రూపంలో వినిపించారట. అమ్మ మీరు జరిగే వ్రతాన్ని మధ్యలో ఆపి వచ్చారు అందుకే ఈ విధంగా అర్థం జరిగింది. ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క నది తీరాన్ని చేరుకోండి మొత్తం శుభమే కలుగుతుందని చెప్పేసి ఆకాశవాణి రూపంలో వినిపించారట. ఇంటికి వెళ్ళి పునఃపూజ చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క నది తీరాన్ని చేరుకున్నారట. అందరు చూస్తుండే కానీ మాయగా ఆ యొక్క వైశ్యుడు అల్లుడు గారి పడవ నదీ తీరాన్ని చేరుకున్నాక గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయినారట. ఇది మొత్తం కూడా స్వామివారి అని చెప్పేసి మనసులో అనుకున్న వారి అప్పటి నుంచి ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా ప్రతి సంవత్సరము ప్రతి మాసం యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటూ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందారని చెప్పి స్కాదపురంలో చతుర్జోజాలు చెప్పకుండా ఈ స్కాదపురాలు ఏవాకంటే చతుర్జోజ సమాప్త శ్రీమద్ రమారమణ గోవిందో హారి జై బోలో సత్యనారాయణ స్వామికి ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नमस्ता धर्मादरार्थं उक्तान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि उपचारिकेन स्थापयामि या प्रणीर्या पुष्पाया पुष्पणेः बृहस्पतिसूदास्थानो मन्यद्भवन्मतः
सत्यवर्तीय परिस्थिति सत्यनारायण स्वामी महाभारत दियामि स्वाहा स्वाध्यान स्वादान स्वासमान स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि आचमनीयं समर्पयामि पार्वती पतये हर हर महादेव हर श्रीमद् रमारमण गोविंदो हरि जय बोलो सत्यनारायण स्वामी की नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः नमः स्वामी मंत्रपुष्पान् समर्पयामि पंचमोऽध्याय प्रारम्भः మా అందరు అక్షరం తీసుకోండి పంచమోధ్యాయ ప్రారంభ పంచమోధ్యాయ ప్రారంభ నారద మహాముని మరలా కూడా విష్ణుమూర్తిని ప్రశ్నించారట మరి స్వామి ఇంకా ఎవరైనా వ్రతాన్ని చేసి ధరించారా ఎవరున్నానని చెప్పేసి అడగగా అప్పుడు చెప్తున్నారట నారద మహామునికి విష్ణుమూర్తి పూర్వము తుంగధ్వజ రాజుండేవారు అతను సత్యవాది తన రాజ్యాలను ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డలాగా చూసుకునే రాజుగారు ఒక రోజు అడవికి వెళ్ళి వేటాడి వస్తుండగా ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నట ఆ యొక్క వృక్షం దగ్గరికి వెళ్ళిన వారి అందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నారట తీర్థ ప్రసాద్ స్వీకరిస్తున్న సమయంలో రాజుగారిని గ్రహించారట రాజుగారు పెద్దవారు కదా ఆయన తీర్థ ప్రసాద్ ఇచ్చిన తర్వాత మన స్వీకరిద్దామని చెప్పి అనుకున్న వారై ఆ యొక్క రాజుగారి దగ్గర వెళ్ళారట ఓ రాజా మీకు తీర్థ ప్రసాద్ తీసుకొని వచ్చామని చెప్పి ఆయన ముందర పెట్టగానే రాజుని ఒక అహంకారంతో తీర్థ ప్రసాద్ కాలతో తిరస్కరించారట రాజుగారు అప్పుడు ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి దారిణం ఘటనం చేయవా దుఃఖ శోకో భవిష్యది ఈ యొక్క రాజుగారు అనేక కష్టాలు బాధపడాలని చెప్పి రాజుగారికి శాపం పెట్టారు సత్యనారాయణ స్వామి ఈలో కుదురుతూ వచ్చారట ఓ రాజా మీరు ఏ విధంగా అనార్థం చేయగానే పక్క దేశ రాజుగారు మన మీద దండాత్రి వచ్చారనా మీ యొక్క 100 మంది కుమారులు స్పృహలపై కింద పడిపోయారని చెప్పేసి చెప్పగా రాజుగారు కూడా స్పృహలపై కింద పడిపోయారట కాసేపు ఇంతలో లేచిన వారై ఏ విధంగా అనార్థం చేశాను ఏ గోవుడు చెప్పాను ఎందుకు ఈ విధంగా అనార్థం జరిగిందంటే ఆలోచిస్తుండగా పక్కన చెప్పారట స్వామి పొద్దున ఎవరో మీకు తీర్థ ప్రసాద్ తీసుకుని వచ్చారు అనవసరంగా దాన్ని తిరస్కరించారు అందుకే ఈ విధంగా అనార్థం జరిగిందని చెప్పేసి చెప్పగా రాజుగారు తన తప్పును తెలుసుకున్న వారై స్వామివారికి నమస్కారం చేసుకున్న వారై ఏ వృక్షం దగ్గరికి ఒక వ్రతాన్ని ఆచరించారో అదే వృక్షం దగ్గరికి వెళ్ళి స్వామివారి వ్రతాన్ని ఆచరించిన వారై తీర్థ ప్రసాద్ స్వీకరించిన వారై స్వామివారితో అక్షతలు తీసుకుని ఇంటికి వెళ్ళి తన 100 మంది కుమారులు అక్షతలు చేశారట వాళ్ళందరూ కూడా మాయగా లేచి కూర్చున్నారట అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయిన వారై స్వామివారి వ్రతాన్ని ప్రతి సంవత్సరము ప్రతి మాసము ఆచరించుకుంటూ తన రాజ్యంలో ఉండబడే ప్రజలందరూ కూడా ఆచరింపజేసుకుంటూ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందారని చెప్పి స్కాందపురాణంలో పంచమోధ్యాయంలో చెప్పబడుతుంట అందుకనే ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి గాను సత్యదేవుడు గాను రత్నగిరి అనే పర్వతం మీద అన్నవరంలో ఉంటారు కలియుగంలో అని చెప్పేసి నారద మహామునికి విష్ణుమూర్తి ఇదే విధంగా చెప్పారట అదే విధంగా ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య 4 వర్ణాల వారు కూడా ఆచరించవచ్చు ఇది కలియుగంలో అది సులభమైన మార్గం అని చెప్పి స్కాందపురాణంలో పంచమోధ్యాయంలో చెప్పుకున్న ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి శక్తి లేని వారు స్తోమత లేని వారు ఎక్కడైతే ఒక వ్రతం జరుగుతుందో అక్కడే ఉండి 5 కథలు కూడా విని తీర్థప్రసాద్ స్వీకరించిన వారు కూడా అదే పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పేసి స్కాందపురాణంలో పంచమోధ్యాయంలో చెప్పుకుంటుందా ఇది స్కాందపురాణే భాగండి పంచమోధ్యాయ సమాప్త శ్రీమద్ రమారమణ గోవిందో హరి జై బోలో సత్యనారాయణ స్వామి की या प्रणेर्या भ्राष्माया सविष्णु हस्पति प्रचोदया स्थानो मन्ये जनपतिमतः फलं मनोरथं प्रवर्तनं अस्मात् हरियच्छामि
విష్ణు వెంకటేశ్వర దీపారాధన అదే ఏర్పాటు చేస్తాం. ఆవునే ఇస్తారా అమ్మ? ఇంట్లో తీసుకునే మేబీ అవునే పైన వేసి ఆ దీపారాధన ముందు పెట్టిన ఇది మండపంలో పెట్టిన అదే ఫంక్షన్కి వచ్చాము. ఏమలవాడ వెంకటరమణ గోవింద గోవింద కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాజనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పెద్ద హాలు 6 రూమ్స్ జ్యోతి స్వరూప కళ్యాణ వెంకటేశ్వర స్వామి జ్యోతి స్వరూప కళ్యాణ వెంకటేశ్వర స్వామి జ్యోతిమహాస్తిరో భవాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నమస్కారం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारकेन स्तपयामि आपोहिष्ठामयो भवस्थानपूर्तिधारणा महिर्णाय चक्षते जोपस्य पदं भार्यतेन उषिर्मात्र आस्पारङ्गमा भवस्य
आपो जने धारा गोरे यस्तपया स्वामराय पुष्पाल दिन पूज्य नहीं देवाय केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णुवाय नमः महादेवाय नमः वामनाय नमः श्रीराय नमः श्रीकेशाय नमः पद्माय नमः नारायणाय नमः शंकराय नमः वासुदेवाय नमः प्रतिमा भानुदाय पुरुषोत्तमाय नमः प्रोडक्शन नमस्कारये नमः नानाविध पुष्पाक्षतां समर्पयामि धूपाञ्जनापयामि निरञ्जनापयामि ध्यानमर्पयामि ततः नैवेद्यं गणितं सत्यंतवर्तेन परिचिंचामि अमृतवस्तु अमृतवस्तरसे सागरसुरवा समिधा नमः श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः आवाय सर्वेभ्यो देवताभ्यो नमः कल्याण वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः ज्योतिस्वरूप कल्याण वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः मधुर प्रसादित गोधूम पृष्ठसहित नारिकेल शेष मधुरफलादि दयामि कल्लु मूसुकोनि स्वामिवार स्वीकరించిన వరసు దర్శనం ఈసారి తీసుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓం కల్లు మూసుకోండి ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్యమాణి సమర్పయామి వసుకుని నిర్దేశేయండి ఉపచారయామి భాగవచారయామి ఆచమనీయం సమర్పయామి మహామనాయ నమః ప్రదక్షిణ వేణి స్వామి రాముల సమర్పయామి పూజాం సమర్పయామి పూర ఆనందమంగళ నీరాజన దీపందర్శయామి आचरणीयं समर्पयामि नमस्कार विरक्षां धारयामि మా అందరూ లేచిన మేడమ్మా ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాదే పదవ్యోధానే पदव्योधानेति एकदा ब्रह्मणपहरति एकथैव इतमानायुस्तेतो दधाति मङ्गलं गोधरेन्द्राय महनीय गुणात्मने हेलो ओम हिरण्यपात्रं मधो पूर्णं दधाति पदव्योधानेति एकदा ब्रह्मणपहरति एकथैवमानायस्तेतो दधाति आनन्दकर्पूरमङ्गलनीलान्द्रशयामि नीराजनान्द्रं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करो विरक्षां धारयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीमद् रमारमण गोविंदो हरि ఏడుగురవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బోలో సత్యనారాయణ స్వామికి జై నమస్కారం చేయండి మీ ఇద్దరు అలా చేసి అందరూ చూపించండి నమస్కారం చేయండమ్మా కొన్ని ఇస్తారా తక్కువ పత్ర పుష్ప అయిపోయిన తర్వాత వేయడమ్మా ఇవి అందరూ చూపించండి అమ్మా ఇది తీసుకోండి అందరూ చూపించండి స్వామి తీసుకోండి అక్షత తీసుకోండి అక్షతల పూలు అందరూ ఉన్నాయమ్మా లేని వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోండి అమ్మా తదహ మంత్ర పుష్పం ఓం ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాం ప్రతిహస్యతస్సః తమేవం విద్వాన్ అమృతయ భవతే నాణ్యః పంథా అయనాయ విద్యతే सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदो विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगुम्हरिमो विश्वमेवेदं पुरुषस्तद्विश्वोपजीवते पदिं विश्वस्यात्मेश्वरकं शाश्वतकं शिवभक्तितो नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणो
नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तद्वन्नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्च किञ्चित् सगत् सर्वं दृश्यते सूर्यते विवा अन्तर्बहिः सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमवेङ्गविगुं समुद्रेऽन्तं विश्वशम्भवो पद्मकोशप्रतीकाजगं हृदयं चाप्युतोपगौ अतो निष्ठापयस्यान्ते नाभ्यां प्रतिष्ठते ज्वालमालाकुलं बाधे विश्वस्यायतनं महदो सन्तरकं सिनाभिस्तुलं बत्याकोसन्निभौ तस्यान्ते सुजगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितौ तस्य मध्ये महारग्निर्विश्वाक्षर विश्वतोमुखः शोक्रभग्यवजन्तिष्ठन्नाहारमजरकविः धीर्यघोर्ध्वजश्चायैरस्मयच्च सदुदा सन्तापयस्वन्देहमापादरमस्तकः तस्य मध्ये वन्यजिगा अनयोर्ध्वा व्यवस्थितः धीरतो इदमध्यस्ताद्विज्जिल्लेखे बभास्वरः दीवारशूकवर्तन्वी पीताभास्वस्तिनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स वत्सारिस्तेन्द्र सोक्षरः परमस्वरादौ ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशवान् भवते चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते अग्निर्वा अपामायतनम् आयतनवान् भवते योऽग्नेरायतनं वेद आयतनवान् भवते आपो वा अग्नेरायतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते वायुर्वा अपामायतनम् आयतनवान् भवते यो वायुरायतनं वेद आयतनवान् भवते आपो वै वायुरायतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवते यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवते आपो वा अमुष्यतपद आयतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवते यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवते आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवते यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवते आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवते यः पर्जन्यस्य आयतनं वेद आयतनवान् भवते आपो वै पर्जन्यस्य आयतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवते यः संवत्सरस्य आयतनं वेद आयतनवान् भवते आपो वै संवत्सरस्य आयतनम् आयतनवान् भवते एवं वेद योऽप्सनाभं प्रतिष्ठितां वेद प्रत्येवतिष्ठते किं तद्विष्टोर्बलमाहुः आदित्तिः किं पराजनम् एको यद्दारयद्देवः एदसी रोदसी कुभे वाताद्विष्टोर्बलमाहुः अक्षरः आदित्युच्यते त्रिपदाद्दारयद्देवः यद्विष्णोरेकमुत्तमो आदनश्व प्रतनश्व उत्थमाद वसन्तमा आदित्ये चन्द्रवर्णानां गर्भमादेय पुमानो इदः शक्तकं सूर्यगतं चन्द्रमसेरसंकृते पारायञ्जनयाग्रेग्निम् एको रुद्रमुच्यते राजाधिराजाय प्रसव्य साहिने नमो वयं वये श्रवणाय कुर्महे समे कामां कामकामाय मक्ष्यं कामेश्वरो वये श्रवणो ददातु कुबेराय वये श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तःशरदभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वयज्ञस्त्वं वहित्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः स्वन्तदापोद्योतिर्समृतं ब्रह्म पूर्ववस्वरो अथैतं विष्णवे चन्द्रपदे यज्ञो मे विष्णुः यज्ञ एवान् ततः प्रतिष्ठते श्रोत्रजहोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वायेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्राद्रयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेवणतां लोकैकदीपाङ्कुरान् श्रीमन्मन्दगडाक्षलब्धाभिभवत् ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रिलोकविडम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी हे लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सप्रसन्ना मम सर्वदा पराङ्कुजोपादममीति पुत्रां करे वहं ते कमलासनस्तां बालार्ककोटिप्रतिभान्द्रेन्द्र